హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంతో రుచికరమైన అదే నేను చెప్తాను కదండి. బియ్యం నానబెట్టుకుని చక్కగా దానిలోకి మనం సుజీ రవ్వ అలాగే రాగి పిండిని చేర్చుకుని చక్కగా దోశలు వేసుకుంటే ఈ విధంగా తయారవుతాయండి. మన ఇది నేను ముందు రోజు తయారు చేసుకున్న టిఫిన్ అండి, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ పూట మనం ఒక అరడబ్బా బియ్యాన్ని చక్కగా నానబెట్టుకుని మిక్సీలో మెత్తగా ఆడుకోవాలండి. అలా మిక్సీలో మెత్తటి పిండిలా తయారు చేసుకుని దానిలో మనం ఒక అరడబ్బా పిండికి ఒక 2 గరిటెలు సుజీ రవ్వ, అదే చెప్తాను కదండి, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, దాన్ని 2 గరిటెలు వేసుకుని అలాగే రాగి పిండిని ఒక అరగరిటె వేసుకుంటే సరిపోతుందండి. ఈ రాగి పిండి సుజీ రవ్వ వేసుకోవడం వలన అలాగే బియ్యం వలన దోశ చాలా బాగుంటుందండి టేస్ట్. మనం పిండి లేదని మనం అనుకోకుండా చక్కగా ఒక అరగంట పాటు మనం ఉదయాన్నే లేవగానే చక్కగా బియ్యాన్ని నీరు పోసుకుని నానబెట్టుకుంటే మిక్సీ వేసుకుంటే మనకి పిండి రెడీ అయిపోతుందండి. అలాగే మీకు ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి గురించి చెప్తాను. పచ్చిమిర్చి ఒక 6, అలాగే చింతపండు కొద్దిగా ఎక్కువే తీసుకోవాలండి. అలాగే బెల్లాన్ని కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపడినంత వేసుకుని మనం ఈ నాలుగు పదార్థాలని చక్కగా మిక్సీలో ఆడుకుంటే ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. పచ్చిమిరపకాయలని మనం నూనెలో వేపుకోకుండా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. అలాగే చెప్పాను కదండి, చింతపండు, ఉప్పు, బెల్లం, పచ్చిమిర్చి, ఈ 4ని చక్కగా మిక్సీలో ఆడుకుని పోపు పెట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయిపోతుందండి. అలాగే పుట్నాల చట్నీతోటి అల్లం పచ్చడి, ఈ దోశలు మీకు నచ్చినాయండి? నచ్చితే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. నేను నిన్న ఉదయం కదండి నేను చెప్పాను, అరడబ్బాతో రెడీ చేసుకుంటే మనకి 2 పూటలకి సరిపడా మనకి టిఫిన్ రెడీ అయిపోతుంది. నేను ఈవినింగ్ ఎక్కువగా భోజనం చేయనండి, అందుకనే టిఫినే తింటాను. దానివల్ల ఉదయం నైట్కి ఇలా సరిపోయింది. మనం పిండి లేదు, అయ్యో ఏం టిఫిన్ చేసుకోవాలనే అనుకోక్కర్లేదండి. చక్కగా రాగి పిండి వేసుకుని అలాగే సుజీ రవ్వ కలుపుకొని ఇలా దోశలు వేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చక్కగా మంచిది కూడా ఈ దోశలు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.